ప్రజెంట్ జనరేషన్ లోపల పెళ్ళిళ్ళు అవ్వడం ప్లస్ ఆ పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే పరస్పర విరుద్ధమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు ఒక్కొక్కరు. దానికి తోడుగా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇన్‌లాస్ యొక్క ఇంటర్వెన్షన్. ఇటు అమ్మది గాని, అటు దిక్కు అత్తది గాని. మొదటి మైనస్ పాయింట్ ఏంటిదంటే అనవసరమైన ప్రైవేట్ ఇంట్రూసివ్ క్వెషన్స్ అడగడం. లైక్ హౌ మెనీ టైమ్స్ యూ ఆర్ మేకింగ్ ఔట్. ఇట్స్ డైరెక్ట్ ఇన్వేజన్ ఇంటూ దేర్ ప్రైవసీ. రెండోది వీళ్ళు ప్రైవేట్‌గా మాట్లాడుకునే విషయాలను గుట్టుగా వినడం. మళ్ళా వాటిపైన క్వెషన్ చేయడం. మీరెందుకు ఇట్లా మాట్లాడుకున్నారు? నువ్వు గదెందుకు అన్నావు, గిదెందుకు అన్నావు అని. అనవసరమైన విషయాల లోపల ఉచిత సలహాలు ఇవ్వడం. ఈ ఫుడ్ తిను, ఈ ఫుడ్ తినకు, ఈ బట్టలేసుకో, ఈ బట్టలేసుకోకు. అనవసరంగా అమ్మాయి ఇంటి తరపు గురించి గానీ, అబ్బాయి ఇంటి తరపు గురించి గానీ గాసిప్ చేయడం. వాళ్ళ గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయడం. వీళ్ళే కరెక్ట్ అని చెప్పుకోవడానికి పక్క వాళ్ళ మీద నిందలేయడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటిదంటే కంటిన్యూయస్ మానిటరింగ్. వీళ్ళు ఏం తింటున్నారు, ఏం తిరుగుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళ జీవితాలలో ప్రైవసీ లేకపోవడం. ఇటువంటి కారణాల చేత అనవసరంగా పాపం యంగ్ జంటలు విడిపోతున్నారు.